ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ యొక్క ప్రేక్షకులకు ఒక చిన్న సజెషన్ ఇవ్వడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ యొక్క గోచార ఫలితాలు అనేది, అంటే రాశి ఫలితాలు అనేవి జస్ట్ 20% మాత్రమే తీసుకోవాలి. అంటే ఈ రాశికి పూర్తిగా బాలేదు అన్నప్పుడు మీకు అలా ఉండదండి. ఎందుకంటే మీ ఒక స్వజాతకం, మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్, దీనిపైన హారోస్కోప్ చార్ట్, జన్మ జాతకం అని ఉంటుంది. దాంట్లో ఉన్న గ్రహ స్థితిల వల్ల, తర్వాత దశాభుక్తిల వల్ల ఏర్పడే ఒక కష్టాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ గోచార ఫలితాలు, రాశి ఫలితాలు అనేవి ఒకవేళ మీ జన్మ జాతకంలో ఏదైనా దశాభుక్తి ఇబ్బందిగా ఉన్నప్పటికీ, ఈ గోచారంలో మనకి గురుబలము, ఇలా రాహుబలము, శని బలం ఉన్నప్పుడు అక్కడ బాలేదు. కాబట్టి అక్కడ అంటే ఏంటి, ఇక్కడ మీ జన్మ జాతకంలో బాలేకున్నప్పుడు ఈ ఇలా గురుబలము, శని బలం ఉన్నప్పుడు జస్ట్ సపోర్ట్ ఇస్తుంది అని అర్థం. ఒకవేళ జన్మ జాతకంలో ఉంటున్న దశాభుక్తి కూడా బాలేదు, ఇక్కడ రాశి ఫలితాలలో ఇక్కడ గురుబలము లేదు, శని బలము లేదు అన్నప్పటికీ ఆ ఒక వ్యక్తి తీవ్రమైన దుఃఖం కావచ్చు, ఆర్థిక విషయంలో ఇబ్బందులు కావచ్చు, ఉద్యోగ విషయంలో ఇబ్బందులు కావచ్చు, మ్యారేజ్ లైఫ్లో ఇబ్బందులు, ఇలా అన్నిటినీ ఫేస్ చేస్తూ వెళ్ళాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ కొంతమందికి రాశి ఫలితాలు మాత్రమే అని అనుకుంటారు. రాశి ఫలితాలు జస్ట్ 20% మాత్రమే. ఇంకా మిగతా 80% మీ జన్మ జాతకంలో ఉంటున్న గ్రహ దశల వల్ల వచ్చే, అది పాజిటివా నెగటివా, అది మెయిన్ మనం చూసుకొని ఈ యొక్క గోచారంలో ఉంటున్నది కూడా మనము మ్యాచ్ చేసుకొని మనము వెళ్ళాలి. సో అర్థమైంది కదండి. సో ఇక మీద ఈ యొక్క ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ ఒక్క మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నాయని తెలుసుకుందాం. ముఖ్యంగా రాహు మీన రాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, గురువు వృషభ రాశిలో సంచారం, తదుపరి శని భగవాన్ కుంభ రాశిలో సంచారం. అయితే ఈ మాసం నుంచి ఆయన వక్రించి సంచారాన్ని చేస్తున్నారు. వక్రగతి అంటే ఏం లేదండి, ఒక గ్రహం ముందుకు వెళ్తూ ఉంటుంది స్టడీ మోషన్లో. సడన్గా వక్రగతి అన్నప్పుడు ఆ ఒక గ్రహము ఒక సంచారం అనేది ముందుకు వెళ్లకుండా వెనక్కి తిరుగుతుంది. అంటే వెనక్కి చూపు. ఇప్పుడు ఒక మనిషి, ఇద్దరు మాట్లాడుతున్నారు అనుకోండి, పరస్పరంగా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సడన్ గా ఒక వ్యక్తి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఈ ఒక వక్రగతి అనేది వెనక ఉన్న రాశి ఫలితాలని మనం తీసుకోవాలి. సో శని వక్ర మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ కుజుడు జూలై 12వ తేదీ వరకు మేషంలో సంచారం, తదుపరి వృషభ రాశిలో సంచారం చేయబోతున్నారు. సూర్యుడు జూలై 16వ తేదీ వరకు ఆయన మిథునంలో సంచారము, తదుపరి కర్కాటక రాశిలో సంచారము. శుక్రుడు జూలై 7వ తేదీ వరకు ఆయన మిథునంలో సంచారం, తదుపరి కర్కాటక రాశిలో సంచారము. ఇక్కడ శుక్రుడు జూలై 11వ తేదీ తర్వాత శుక్రుడు ఉదయిస్తున్నాడు అని అర్థం.
ఇన్ని రోజులు మౌఢ్యమి జరిగింది. అంటే గత కాలంలో గురుమౌఢ్యమి జరిగి గురువు కూడా మనకి ఉదయించాడు. ఇక మీద శుక్రుడు ఉదయిస్తున్నాడని అర్థం. శుక్ర గురువుల యొక్క మనకి ప్లానెట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. పెళ్లికి కావచ్చు, గృహ ప్రవేశానికి కావచ్చు, శుభ కార్యాలకి కావచ్చు, గురు మరియు శుక్రుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు. సో ఇక మీద శుక్రమౌఢ్యం అనేది వెళ్తూ ఉంది. ఆయన ఉదయిస్తున్నారు. ఇక్కడ బుధుడు జూలై 18వ తేదీ వరకు ఆయన కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి ఒక్క రాశిని మనము చూసుకుంటూ వెళ్దాము. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా. And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. ఇక సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నాయి అని తెలుసుకున్నట్లు కనుకైతే జూలై 16వ తేదీ వరకు మాత్రమే సూర్యుడు యోగిస్తున్నాడు అండి. అంటే ఈ ఒక్క సూర్యగ్రహం మాత్రమే మిమ్మల్ని ఈ ఒక మాసంలో జూలై 16వ తేదీ వరకు సేవ్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. మిగతా ఈ యొక్క బుధ మరియు శుక్రులు అర్ధశుభులుగా యోగిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. పైగా సప్తమ స్థానంలో శని ఈ ఒక మాసం నుంచి వక్రించి సంచారాన్ని చేస్తున్నారు. ఇది కొంచెం మనకి ఊరట కలిగించే ఒక విషయం అనే చెప్పుకోవచ్చు. అంటే 6వ స్థానం మీద దృష్టి పడుతూ ఉంటుంది. తర్వాత అష్టమ స్థానంలో ఉంటున్న రాహు, దశమ స్థానంలో ఉంటున్న గురువు, ఇలా కొంచెం ఈ ఒక మాసంలో కాస్త రిలీఫ్ ఇచ్చే గ్రహం ఏది అంటే మనకి శని భగవానుడు, తర్వాత సూర్యుడు. జూలై 16వ తేదీ వరకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం విషయంలో మీకు చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీ యొక్క శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఉత్సాహంగా మీరు పనులు చేసుకునే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మీరు ఒక చేసే పనులకి గుర్తింపు అనేది లభిస్తూ ఉంటుంది. ఎందుకంటే రాశ్యాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు మనకి సర్వ ప్రకారం అంటే అన్ని విధానంగా కూడా మనకి లాభం అనేది, లబ్ధి అనేది చేకూరుతూ ఉంటుంది. సో సింహరాశి వాళ్ళకి ఈ యొక్క జూలై 16వ తేదీ వరకు మాత్రమే మీరు ఏ పనులు చేసుకున్నా, అది మీ బిజినెస్ వైజ్ కావచ్చు, ఇంక్రిమెంట్ విషయంలో కావచ్చు, ప్రమోషన్లో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఈ యొక్క జూలై 16వ తేదీ వరకు మాత్రమే మీరు ఇవన్నీ చూసుకున్నట్లయితే మంచిది. ముఖ్య కార్యక్రమాలు ఏదైనా ఉన్నట్లు కనుకైతే జూలై 16వ తేదీ వరకు మీరు మాత్రమే చూసుకోండి. ఇక్కడ ముఖ్యంగా ఉద్యోగం విషయంలో, ఉద్యోగం రాని వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క మాసంలో. అంటే ఇక్కడ రాశ్యాధిపతి బాగున్నాడు. తర్వాత కుజుడు మనకి దశమ స్థానంలో ఉంటున్నాడు గురువుతో కలిసి. జూలై 12వ తేదీ తర్వాత దశమానికి వచ్చి సంచారం చేస్తున్నారు. ఎప్పుడైతే కుజుడు లాంటి పాపగ్రహాలు 3, 6, 11వ స్థానంలో యోగిస్తాయి. అయితే దశమ స్థానంలో కూడా ఇక్కడ సింహరాశి వాళ్ళకి కేంద్ర స్థానం కాబట్టి ఆయన కూడా మనకి మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఉద్యోగంలో కొంచెం ఒత్తిడి అనేది ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. జూలై 16వ తేదీ తర్వాత ఉద్యోగంలో స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత జూలై 16వ తేదీ తర్వాత ఖర్చులు ఎక్కువగా పెరిగే సూచనలు ఉంటాయి. తర్వాత కుటుంబ వ్యక్తులతో ఈ ఒక జూలై 16వ తేదీ వరకు కుటుంబ వ్యక్తులతో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కుటుంబ వ్యక్తులతో మీకు సఖ్యత, ప్రేమ, అనుబంధము, ఒక గుర్తింపు అనేది సమాజంలో కూడా గుర్తింపు అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే జూలై 16వ తేదీ తర్వాత ఎప్పుడైతే సూర్యుడు వచ్చేస్తాడో వ్యయస్థానానికి, అప్పటి నుంచి కాస్త కుటుంబంలో కొంచెం ఇబ్బందులు, గొడవలు లాంటివి, చిన్న చిన్న ఘర్షణల వాతావరణం లాంటిది కూడా ఇక్కడ కనిపించడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత మీరు చేసే పనులలో కూడా ప్రతిదానికి కూడా ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది.
జూలై 16వ తేదీ తర్వాత ఖర్చులు పెరిగిపోవడానికి ఇక్కడ అవకాశాలుంటాయి. అయితే జూలై 18వ తేదీ తర్వాత బుధుడు జన్మరాశిలోకి వస్తున్నాడు. ఇది కొంచెం మనకి ఫేవరబుల్‌గానే చెప్పుకోవచ్చు. జూలై 18 తర్వాత. అయితే జన్మరాశిలోకి బుధుడు వచ్చినప్పుడు అంతా ఇక్కడ మనకి ద్వితీయాధిపతి, లాభాధిపతి కాబట్టి ఆ ఒక లాభస్థానంలో ఉంటున్న రవి కూడా వ్యయస్థానానికి వచ్చేస్తాడు కాబట్టి మీ యొక్క ఆలోచన విధానం అంటే షేర్ మార్కెట్ కావచ్చు, అంటే షేర్ మార్కెట్, ట్రేడింగ్ బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం మీరు చూసుకొని మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఇది చానా మనకి పాజిటివ్‌గా ఉంటుందా? నెగెటివ్‌గా ఉంటుందా? అనేది మనం పక్కన పెడితే వ్యయస్థానంలో ఉంటున్న మనకి గ్రహాల వల్ల, మనకి సూర్యుడి వల్ల, పైగా అష్టమ స్థానంలో ఉంటున్న రాహు వలన, జన్మరాశిలో ఉంటున్న బుధుడి వలన ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు 1కి 2 సార్లు కుటుంబ వ్యక్తులతో చర్చించుకొని మీరు ముందుకు వెళ్ళినట్లు గనుకైతే మంచిది. భార్యాభర్తల మధ్య ఉన్న ఏదైతే ఆ ఒక ఇబ్బందులు గత కాలంలో చేసుకున్న పొరపాటులని మీరు దాని నుంచి బయటపడి దాన్ని సరిదిద్దుకొని మీరు ముందుకు సాగడానికి శని సప్తమ స్థానంలో వక్రించాడు కాబట్టి ఈ యొక్క సమయంలో అది ఫేవరబుల్‌గా ఉంటుందని చెప్పుకోవచ్చు. పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో గొడవలు వచ్చినప్పటికీ వాటిని సర్దుకుపోవడానికి ఈ యొక్క శని వక్రించాడు కాబట్టి అది మీకు ఫేవరబుల్‌గా మారుతుంది. మొత్తానికి సింహరాశి వాళ్ళకి కాస్త మిశ్ర ఫలితాలే. జూలై 16వ తేదీ వరకు ఉద్యోగంల విషయంలో, ఆర్థిక విషయంలో ఇవన్నీ కూడా మీకు ఫేవరబుల్‌గా ఉంటుందనే చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ సింహరాశి వాళ్ళు కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. లేకపోతే ప్రమాదాలు జూలై 16వ తేదీ తర్వాత తప్పవు. ఈ సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు ఆదిత్య స్తోత్ర పారాయణం చేసుకోండి. శివుడికి ఎక్కువ పూజించండి. పసుపు నీళ్ళతో అభిషేకాలు చేయించండి. సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎక్కువ పూజించడానికి ప్రయత్నం చేయండి. ఈ ఒక మాసంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి. ప్రతిరోజు కూడా తప్పనిసరిగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం మీకు చాలా ఫేవరబుల్‌గా వస్తుంది. బుధవారం గణపతికి అర్ఘ్య లాంటిది గరిక లాంటిది ఇవ్వడము, తర్వాత గ్రీన్ కలర్ క్లాత్ లాంటిది ఇవ్వడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే మంచిది. ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.